వెళ్తావు, కానీ నువ్వు నేర్చుకోకపోతే నువ్వు అక్కడే అదే స్థితిలో ఉంటావు. ఈరోజు మన జీవితంలో ఒక శ్రమ అనుమతించబడ్డదంటే నేర్చుకోవాలి. నేర్చుకోమంటావు అయ్యా? దావీదు నేర్చుకున్నాడు, పాపంలో పడ్డాడు, శ్రమను అనుభవించాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు హీ లర్న్డ్. మరలా అటువంటి పని చేశాడా? చేయలేదు. బికాజ్ హీ లర్న్డ్. ఆ శ్రమలో తెలుసుకున్నాడు. ఆ బిడ్డ చచ్చిపోయేటప్పుడు తెలుసుకున్నాడు, ఇది దేవుడు అనుమతించిన శిక్ష, నా పాపానికి తగిన శిక్ష నేను పొందుకుంటున్నాను, కాబట్టి నేను ఇంకెప్పుడు కూడా ఇది చెయ్యను అని నిశ్చయించుకున్నాడు. ఇంకెప్పుడు చేయలేదు. ఈరోజు మన శ్రమలో కూడా దేవుడు ఒక పాఠం నేర్పించడానికి ఆ శ్రమను అనుమతించాడు. మీ నోరు సరిగ్గా లేదా, నోరుకి కళ్ళెము పెట్టుకోమని దేవుడు ఆ శ్రమను అనుమతించాడేమో. మీ ప్రవర్తన, మీ దృశ్యాలు, మీరు చూసే దృశ్యాలు సరిగ్గా లేవా, లేకపోతే మీరు పెట్టుకున్న సంబంధాలు సరిగ్గా లేవా, ఏదో విషయంలో దేవుడు చెప్తానే అన్నాడు, శ్రమలు అనుమతించాడు, కానీ స్టిల్ యూఆర్ నాట్ రియలైజింగ్. హౌ మెనీ టైమ్స్ డస్ గాడ్ హ్యావ్ టు పనిష్ యూ ఆర్ టు కరెక్ట్ యూ ఫర్ యూ టు ఫైనలీ లెర్న్ ద లెసన్? అర్థమవుతుందండి? ఎన్నిసార్లు చేయమంటారు దేవుడికి ఆల్రెడీ హృదయపూర్వకంగా శిక్షించాలని ఆయనకు ఆశ లేదు, ఆయనని మనం బాధ పెట్టాలని ఆయనకు ఆశ లేదు, కానీ మనము నేర్చుకోవట్లేదు.